మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 3 బుధవారం హనుమద్ వ్రతం సందర్భంగా ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయో, శత్రుబాధలు, దృష్టి దోషాలు, ఎదుటి వాళ్ళ ఏడుపు వీటన్నిటిని తొలగింపజేసుకుని కార్యసిద్ధిని పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథి నాడు హనుమద్ వ్రతాన్ని ఆచరించాలి. దానికి కారణం ఏంటంటే, మార్గశిర శుక్ల త్రయోదశి రోజు ఆంజనేయ స్వామి లంకా నగరంలో సీతమ్మ వారిని దర్శించుకున్న రోజు. అందుకే హనుమద్ వ్రతం అనే పేరుతో ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామిని హనుమద్ వ్రతం రోజు ఎలా పూజించాలంటే, అరటి తోటలలో పూజించాలని శాస్త్రాల్లో చెప్పారు. అరటి తోట దగ్గరలో లేకపోతే ఒక చిన్న అరటి మొక్క తెచ్చుకొని ఆ అరటి మొక్క దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అరటి మొక్క లేకపోతే, అరటి చెట్టు లేకపోతే ఎక్కడైనా గోశాలలో పూజ చేసుకోవచ్చు, నదీ తీరంలో పూజ చేసుకోవచ్చు, రావి చెట్టు దగ్గర పూజ చేసుకోవచ్చు. ఇవన్నీ వీలు కాకపోయినా ఇంట్లో అయినా ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవచ్చు. హనుమద్ వ్రతం రోజు ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి? ఆంజనేయ స్వామి వారి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 జిల్లేడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. జిల్లేడు ఒత్తులతో హనుమద్ వ్రతం రోజు దీపం పెడితే ఆంజనేయుడు వెంటనే అనుగ్రహిస్తాడు. జిల్లేడు ఒత్తులు అందుబాటులో లేకపోతే పత్తితో చేసిన ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. అలాగే ఆంజనేయ స్వామిని హనుమద్ వ్రతం రోజు ఖచ్చితంగా తమలపాకులతో పూజించాలి. తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తూ శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఆ తర్వాత ఆంజనేయ స్వామికి అప్పాలు నైవేద్యంగా సమర్పించండి. ఇలా హనుమద్ వ్రతం రోజు ఆంజనేయ స్వామిని పూజించాలి. అలాగే ఒక ప్రత్యేకమైన నైవేద్యం పెడితే భయంకరమైనటువంటి శత్రువులు నశించిపోతారు, శత్రువుల మీద విజయం చేకూరుతుంది. ఆ నైవేద్యం ఏంటంటే తెల్ల ఆవాల పిండి, మిరియాల పొడి. ఈ రెండింటిని కలిపి ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోండి. భయంకరమైన శత్రు బాధలు నశించిపోతాయి. అలాగే ఆంజనేయ స్వామికి ఉద్వర్తనం అంటే కూడా చాలా ఇష్టం. అంటే గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి వారి ఫోటోకి అలంకరణ చేయాలి. దీన్ని ఉద్వర్తనం అంటారు. ఇది చేసినా కూడా శత్రు బాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అయితే ఆంజనేయ స్వామికి సంబంధించిన ఇంకొక శక్తివంతమైన పూజ ఉంది. దాన్ని హనుమాన్ వాలాగ్ర పూజ అనే పేరుతో పిలుస్తారు. ఈ పూజకి చాలా శక్తి ఉంటుంది. అదేంటంటే, ఎదుటి వాళ్ళ ఏడుపు, కనుదిష్టి, బ్లాక్ మ్యాజిక్, ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ పోగొట్టే శక్తి హనుమాన్ వాలాగ్ర పూజకు ఉంటుంది. ఈ హనుమాన్ వాలాగ్ర పూజ ఎలా చేయాలంటే, హనుమద్ వ్రతం రోజు ఆంజనేయ స్వామి వారు సంజీవిని పర్వతం మోస్తున్నటువంటి ఫోటోలో ఆంజనేయ స్వామి తోక మొదల నుంచి చివరి వరకు 20 గంధం బొట్లు, 20 కుంకుమ బొట్లు పెట్టండి. మళ్ళీ తోక చివరి నుంచి మొదల వరకు ఇంకొక 20 గంధం బొట్లు, 20 కుంకుమ బొట్లు పెట్టండి. తోక మొదల నుంచి చివరి వరకు 20 బొట్లు, తోక చివరి నుంచి మొదల వరకు 20 బొట్లు పెట్టాలి. అలా మొత్తం 40 గంధం బొట్లు, 40 కుంకుమ బొట్లు పెడుతూ ఓం కపీశ్వరాయ నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోవాలి. ఆ తర్వాత ఆంజనేయ స్వామికి అరటిపండు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని హనుమాన్ వాలాగ్ర పూజ అనే పేరుతో పిలుస్తారు. హనుమద్ వ్రతం సందర్భంగా ఈ హనుమాన్ వాలాగ్ర పూజ ఇంట్లో చేసుకుంటే, అంటే ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం మోస్తున్న ఫోటోకి ఇలా తోకకి పూజ చేసినట్లయితే ఎదుటి వాళ్ళ ఏడుపు, కనుదిష్టి అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. అలాగే ఇంట్లో వాస్తు దోషాల తీవ్రతను కూడా తగ్గింపజేసుకోవచ్చు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే హనుమద్ వ్రతం రోజు సాయంకాలం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి చేతిలో పసుపు కొమ్ములు పెట్టుకొని ఒక్కొక్క పసుపు కొమ్ముతో లెక్క పెట్టుకుంటూ ప్రదక్షిణలు చేయండి. అలా 5 ప్రదక్షిణలు చేయండి. అంటే 5 పసుపు కొమ్ములు చేతిలో పెట్టుకొని ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ ప్రదక్షిణలు లెక్క పెట్టడానికి పసుపు కొమ్ములు ఉపయోగిస్తే ఆంజనేయుడి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా శ్రీ హనుమాన్ జయ హనుమాన్, జయ జయ హనుమాన్ అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి. ఇలా హనుమద్ వ్రతం రోజు ఆంజనేయ స్వామిని పూజించండి. డిసెంబర్ 3 బుధవారం చాలా శక్తివంతమైన రోజు. హనుమద్ వ్రతం సంవత్సరం పాటు ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులకండి. గృహంలో భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఆడవాళ్ళు కొన్ని ప్రత్యేకమైన ముఖ్యమైన నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఆడవాళ్ళు పాటించినట్లయితే భర్తకు లక్ష్మీ కటాక్షం తొందరగా కలిసి వస్తుంది. దానివల్ల ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ప్రతి పౌర్ణమి తిథికి ఆడవాళ్ళు ఇంటి గుమ్మం ముందు
ముగ్గు వేసేటప్పుడు అష్టదళ పద్మం ముగ్గు వేయండి. అంటే 8 దళాలున్న పద్మం ముగ్గు వేయండి. అలాగే ప్రతి శుక్రవారము కూడా రాత్రిపూట నిద్రపోయే ముందు గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తు ముగ్గు, అష్టదళ పద్మం ముగ్గు వేయండి. పౌర్ణమి రోజు రాత్రిపూట, ప్రతి శుక్రవారం రాత్రిపూట ఈ అష్టదళ పద్మం ముగ్గు ఆడవాళ్ళు ఇంటి ముందు వేసి నిద్రించినట్లయితే కాలి అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. అలాగే ఆడవాళ్ళు తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, లక్ష్మీ కటాక్షం కలగాలంటే రాత్రి నిద్రించే ముందు పూజ గదిలో దీపాన్ని వెలిగించి నిద్రించండి. పూజ గదిలో వెలుతురు ఉండేలాగా చూసుకోండి. పూజ గదిలో అగరబత్తులు వెలిగించి దీపం వెలిగించి నిద్రించినట్లయితే భర్తకు అదృష్టం కలిసి వస్తుంది. ఇవేవి చేయలేకపోయినా రాత్రంతా పూజ గదిలో వెలుతురు ఉండేలాగా లైట్ వేసి ఉంచండి. అలాగే ఆడవాళ్ళు రాత్రిపూట నిద్రపోయే ముందు మీ ఇంట్లో ఉత్తర దిక్కు శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి. ఉత్తర దిక్కు అంటే అది కుబేర స్థానం కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో ఉత్తర దిక్కులో కాస్త పసుపు కలిపిన నీళ్లు చల్లటం, అక్కడ శుభ్రం చేసి పడుకోవటం చేయండి. అలాగే ఇంట్లో నైరుతి దిక్కు అంటే అది యజమానికి సంబంధించిన స్థానము కాబట్టి నైరుతి దిక్కు కూడా ఇంట్లో శుభ్రంగా ఉండేలాగా చూడండి. అక్కడ కాస్త పసుపు కలిపిన నీళ్లు చల్లి నిద్రించండి. అలాగే ఇంట్లో ఉత్తర దిక్కులో కానీ ఇంట్లో నైరుతి దిక్కులో కానీ చీకటి లేకుండా చూసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అంటే అక్కడ ఏదో ఒక వెలుతురు ఉండేలాగా చూసుకుంటే చాలా మంచిది. అలాగే ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు పడక గదిలో కర్పూరం బిళ్ళలు వెలిగించి ఆ తర్వాత నిద్రపోండి. అలా చేసినట్లయితే దాంపత్యంలో అనుకూలత ఉంటుంది, కుటుంబ కలహాలు ఉండవు. ఏ ఇంట్లో అయితే కుటుంబ కలహాలు ఉండవో ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే ఆడవాళ్ళు ప్రతిరోజు కూడా గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు ఓం బ్రహ్మణే నమః అనే మంత్రం చదువుకుంటూ గ్యాస్ స్టవ్ వెలిగించండి. అలా చేస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది. అలాగే ఆడవాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకోండి. దాంతోపాటుగా ఆడవాళ్ళు తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోండి. అలాగే ఎవరికైనా పసుపు కుంకుమలు ఇచ్చేటప్పుడు ఆడవాళ్ళు వాళ్ళు బొట్టు పెట్టుకునేటటువంటి కుంకుమ భరిణలో ఉన్న కుంకుమ ఇవ్వకండి. ప్రత్యేకమైన కుంకుమ భరిణ పెట్టుకొని అందులో కుంకుమ ఇవ్వాలి. అలాగే ఆడవాళ్ళు కాటుక ఎవరికైనా దిద్దేటప్పుడు కూడా వాళ్ళు ప్రతిరోజు ఉపయోగించేటటువంటి కాటుక డబ్బాలో కాటుక ముత్తైదువులకు పెట్టకండి. ప్రత్యేకమైనటువంటి కాటుక డబ్బాలో ఉన్న కాటుక ముత్తైదువులకి అలంకరణ చెయ్యండి. అలాగే చాలామంది ఆడవాళ్ళు వాళ్ళు ధరించినటువంటి బంగారు ఆభరణాలు ఎదుటి వాళ్ళకి తీసి ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వకూడదు. కూతురైనా సరే తల్లి ఇవ్వకూడదు. ధరించిన బంగారు ఆభరణాలు ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే పసుపు, కుంకుమ, నల్ల పూసలు, గాజులు ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి ద్రవ్యాలు. వాటిని తీసి ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. అందుకే ఆడవాళ్ళు వాళ్ళు ధరించినటువంటి మట్టి గాజులు ఎదుటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. బంగారు గాజులైనా సరే ఆడవాళ్ళు వాళ్ళు ధరించినటువంటి గాజులు ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. అప్పుడే భర్తకు అదృష్టం బాగా కలిసి వచ్చి లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహించాలంటే ఆడవాళ్ళు శుక్రవారం రాత్రిపూట ఉప్పు పొట్లాల్లో కట్టి వంటగదిలో పెట్టి నిద్రపోండి. మర్నాడు శనివారం ఆ ఉప్పు పొట్లాలను ఎక్కడైనా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అయితే ఇది రాళ్ల ఉప్పు పొట్లాల్లాగా కట్టి మర్నాడు శనివారం మొక్కల్లో వేయాలి. అంతేకాకుండా శుక్రవారం రాత్రిపూట వండిన అన్నంలో కొద్దిగా అన్నాన్ని ఉంచి ఒక గిన్నెలో ఉంచి మూతబెట్టి ఉంచాలి. మర్నాడు శనివారం ఉదయం పూట అలా మూతబెట్టి ఉంచినటువంటి అన్నాన్ని మూగజీవాలకు ఆహారంగా వేయాలి. అంటే కుక్కలకు ఆహారంగా వేయాలి. అలా చేస్తే ఇంటికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది, పితృదోషాలు తొలగిపోతాయి. దానివల్ల లక్ష్మీ కటాక్షం అనేది సులభంగా కలిసి వస్తుంది. కాబట్టి గృహంలో ఆడవాళ్ళు ఈ ముఖ్యమైనటువంటి నియమాలు పాటిస్తూ ఉన్నట్లయితే ఇంటి యజమానికి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా చేయాల్సిన పూజల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల దేవతల అనుగ్రహము సులభంగా పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. దాంతోపాటుగా లక్ష్మీ కటాక్షం కలగటానికి పాటించాల్సిన శక్తివంతమైనటువంటి విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.